కొంచెం సేపు ఇక్కడ నిల్చొని అలా ఒక 10 నిమిషాలు దీన్ని చూస్తే మీకున్న బాధలన్నీ వెళ్ళిపోతాయి భయ్య. ట్రస్ట్ మీ, అంత బాగుంది ప్లేస్. Feeling so small, watch the clock ticking off the wall, but tonight I'm letting it go. Spend my coin for sure. I'm gonna be myself, or I could be someone else. No one's stopping me now. I'm gonna skip my breaks, I'm gonna make mistakes. I just wanna feel alive. Hi friends, good afternoon. Welcome back to another wonderful video of Ajay Times. This is a day 2 technically. Day 2 in the sense day 1 also consider cheskondi. From Dehradun. I'm partially set ready and I'm heading towards actually plan ఏంటంటే కేదార్నాథ్ చూడాలని, బట్ కేదార్నాథ్ వరకు వెళ్ళలేము, బట్ స్టిల్ శ్రీనగర్ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తాము, విచ్ ఇస్ అబౌట్ 200 కిలోమీటర్స్ ఏదో ఉంది. సో విల్ ట్రై టు రీచ్ దేర్. సో ఇక్కడ ఇది ఒక దాబా వచ్చి ఉండే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లైక్ హూస్ లోకల్ గై హూ యూస్ టు రెంట్ బైక్స్. సో హీ టుక్ మీ హియర్. మంచి లైక్ యూనో ఏమంటారు ఉత్తరాఖండ్ యొక్క పరాటా అంటారు కదా, పరాటా అండ్ లస్సీ అండ్ ఆల్ అన్ని తినేసి ఉండే. ఒక డిఫరెంట్ టేస్ట్ బట్ నచ్చింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఐమ్ గోనా ఇంట్రడ్యూస్ దెమ్ ఆల్సో. సో ఈస్ ద గై Bobby है इसका नाम. We used to rent the bikes over here from Uttarakhand. Any types of vehicles like 2-wheelers or 4-wheelers, you can contact him. He will arrange the bike. He become a very good friend of mine, and I will mention the number and details, everything in the description. You will gonna contact him. All right. Good afternoon, boys and girls, especially boys. Officially started the motor vlog. Yes. Unfortunately we got our Duke 200 this time, which is similar to my bike. I've just taken from him. I just still have to put the tank bag kuda nenu ikkada pettesi వాళ్ళ సెండ్ ఆఫ్ ఇస్తే ఇక మన యాత్ర స్టార్ట్ చేయొచ్చు. సో ఒక 10 minutes నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఈ బండిని రెంట్ తీసుకురాక ఇట్స్ ఎ డ్యూక్ 200. దీని స్టోరీ నీకు స్టార్ట్ అయ్యాక చెప్తాను ఏంటనేది. డూ యూ థింక్ దిస్ ఈజ్ లుక్స్ లైక్ ఎ డెహ్రాడూన్ యార్? ఐ థింక్ కెమెరాలో ఇంకా కరెక్ట్గా అనిపిస్తుందో లేదో కానీ ఎండ మాత్రం దంచి కొడుతుంది. దిస్ ఈజ్ వన్. ఐ థింక్ నేను ఈరోజు ఎక్కువ రైడ్ చేయలేకపోవచ్చు బికాజ్ నాకు తెలిసిపోతుంది అంత స్వెట్టీగా కంఫర్ట్గా లేదు నా. ఫస్ట్ థింగ్ ఒక మంచి ఓయోనో ఏదో ఒక హోటల్లో స్టే తీసుకొని కొంచెం అంతా రిలాక్స్ అయ్యి ఫ్రెష్గా రేపటి నుంచి కొడదాం. ఇంకా ఇది సెకండ్ వీడియో ఈ సిరీస్లో. బై ఎనీ ఛాన్స్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ వాచ్ మై ఓల్డ్ వీడియోస్ ఆల్సో. ఇంతకన్నా ఫస్ట్ ఒక ప్రిపరేషన్ వీడియో లాంటిది ఒకటి, అంటే మా హైదరాబాద్ నుంచి ఇడికి ఎలా వచ్చింది, కోవిడ్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న వీడియో ఒకటి పెట్టాను ఫస్ట్ వీడియో లాగా. అది చూడండి, ఇది చూడండి. తర్వాత లాట్ మెనీ వీడియోస్ కామ్. ఈ సిరీస్ మొత్తం మంచి వీడియోస్ తయారు చేసి పెడతా. మేబీ ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లదాఖ్ ట్రిప్ అవ్వకపోయినా దిస్ కుడ్ బి అ జూనియర్ సెకండ్ లదాఖ్ ట్రిప్. అలాంటిది ఉత్తరాఖండ్ కేదార్నాథ్ మ్యాన్. కేదార్నాథ్ అంటే జస్ట్ ఇమాజిన్ ఇట్స్ ఒక ప్రతి యూత్కి ఒక మన ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఒక డెస్టినేషన్, ఒక కన్ఫర్మ్ డెస్టినేషన్. ఇప్పుడు అక్కడికి మనం వెళ్తున్నాం, అది కూడా ఈ కోవిడ్ సీజన్లో. హోప్ఫుల్లీ విల్ గో సేఫ్ అండ్ విల్ కమ్ బ్యాక్ సేఫ్ అండ్ సౌండ్. ఇది ఎయిర్పోర్ట్ రూట్. ఓకే, సో ఇప్పుడు ఇలా స్ట్రేట్గా వెళ్తే విల్ గో టు కేదార్నాథ్, విల్ గో టు గంగోత్రి, విల్ గో టు ఆల్ యమునోత్రి అండ్ రిషికేష్ అయితే దగ్గరనే, జస్ట్ 15 kilometers దూరంలోనే ఉంటుంది. ఈ బండి ఓకే 200cc అయినా పికప్ అయితే బాగానే ఉంది. మరి నేను గట్టిగా థ్రాటిల్ చేయాల్సిన అవసరం లేదు, బాగానే ఉంది. అండ్ ఇది ఏం నది తెలియదు కానీ అసలు నది ఆ చిన్న పిల్ల కాలువలాగా వెళ్ళిపోతుంది. ఫ్లోట్స్ వచ్చినప్పుడు ఇది మొత్తం నిండిపోతుందేమో. నైస్ కమింగ్ టు అ న్యూ ప్లేస్, న్యూ వైబ్స్. బాగుంది. ఉత్తరాఖండ్ బ్యూటీ కొంచెం టచ్ అవుతుంది. లుక్ ఎట్ దట్. ఒక చిన్న లోయగా పెద్దదే, ఆ కొండలు, ఆ కింద లోయ క్లియర్గా కనిపిస్తుందా? దిగుదామంటే కోతులు నా మీదకి ఎక్కుతాయేమో అని భయం వేస్తుంది. ఇక్కడే ఉన్నాయి.
సో ఐ హోప్ మీరు చూస్తున్నారనుకుంటా క్లియర్గానే. ఈ చెట్టు అడ్డం ఉంది, బట్ ఈ లొకేషన్ మాత్రం ఫ్యాబ్, జస్ట్ ఫ్యాబ్, నైస్. మంచి వైబ్స్ వస్తాయి. బాయ్. మంచి వైబ్స్ వస్తున్నాయి. I think we are climbing down. కొండ దిగుతున్నాం మనం, కొండ దిగుతున్నాం. క్యాట్ రూట్స్. ఇది వైల్డ్ లైఫ్ ఏరియా అంట. ఇగో ఏనుగుల బొమ్మ వేసి ఉంది. మళ్ళీ ఏనుగులు ఉంటాయి తెలియదు. దీనికి ముందు పులుల బొమ్మ వేసి ఉండే, పులుల బోర్డు ఉండే. అయినా అవి రోడ్ మీదకి రావేమో, లోపల జంగల్లా వాటి బిజీలో అవి ఉంటాయి. సో ఏదైనా ఈ రైడ్లో మ్యాక్సిమం నేను నాకు చేసుకున్న ఒక ఏమంటారు యూనో ఒక లిమిట్. ఓకే, అంతేనా? యా, నాకంటూ నేను పెట్టుకున్న ఒకటి ఏంటంటే 6 to 7 దాటితే యూ షుడ్ నాట్ రైడ్ ఎనీమోర్ ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, సో యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్. అంటే నేను ఆ రకంగా ప్లాన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ ప్లేస్ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి 6 to 7 అవుతుంది, ఇంకెక్కువ అవుతుంది, 10 అవుతుంది అంటే 6 to 7 అయ్యే లోపల ఏదైనా డెస్టినేషన్ ఉండి అక్కడ స్టే దొరికితే అక్కడ ఆగిపోయి అక్కడ ఉండాలి. బికాస్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ లైక్ అ సౌత్ ఇండియా రైడ్. దిస్ ఈజ్ లిటిల్ మోర్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ లిటిల్ మోర్, దిస్ ఈజ్ వే మోర్ దాన్ ది సౌత్ ఇండియా రైడ్ దట్ ఐ హ్యాడ్. బికాస్ నాకు ఓన్లీ సౌత్ ఇండియా రైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకన్నా వేరే రైడ్స్ అయితే పెద్ద చేసింది లేదు. ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా కూడా నేను ఆఫ్ కెమెరా కూడా ఎప్పుడు వెళ్ళింది లేదు అంతంత దూరాలు. సో యా, బికాస్ నన్ను నమ్మి మా ఇంట్లో అలో చేసినందుకు యూనో వాళ్ళకి ఎలాంటి బాధ కలిగవద్దు కదా. చెత్త సరిగ్గా ఫులిష్గా డిసిజన్స్ తీసుకొని ప్రాబబ్లీ ఏదైనా ప్లేస్ మిస్ అయింది, నో ప్రాబ్లం, మళ్ళీ వద్దాం, లైఫ్ ఉంది, వీఆర్ యంగ్, ఐఎమ్ యంగ్, I'll come back again, but I won't let myself or force myself to watch quick or rush to the places. పైన కొండలు, క్లౌడ్స్, పక్కన ఇంకొక బ్రిడ్జ్. లొకేషన్ మాత్రం ఫ్యాబ్, చాలా బాగుంది. ఇలా 5 కిలోమీటర్లకు ఒకసారి ఇలాంటి మంచి మంచి లొకేషన్లు, అట్లా నేచర్, గ్రీనరీ, ఇలాంటి డిఫరెంట్ బ్రిడ్జెస్, లేకపోతే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది, రైడ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. నాకు కూడా చెప్పడానికి, చూపించడానికి ఇంట్రెస్టింగ్గా ప్లేసెస్ ఉంటాయి. ఈ రోడ్ ఎట్లుందంటే, ఇప్పుడే మనం ఇంకొక కొండెక్కుండే, ఇంకొకడు ఎట్లా వెళ్తున్నా అంటే, ఇక ఈ లా రోడ్ కూడా చూడు ఇంత నేరో ఉంది, అయినా కొట్టేస్తున్నాడు, వెనుకోడు ఆగట్నే లేడు. ఐ థింక్ వీళ్ళకి అలవాటు అయిపోయినాయేమో ఈ రోడ్స్, అందుకే దే ఆర్ లైక్ ఈజీలీ ఓవర్టేకింగ్. పైన లైట్గా ఫాగ్ కనిపిస్తుంది కొండ మీద. ఐ థింక్ ఆ కొండ వెళ్ళాలేమో, కొండ ఎక్కాల్సిందేమో మనం. సో నేను కూడా మరీ కర్వ్ ఉన్న ప్లేస్లో అయితే ఓవర్టేక్ చేయను. జస్ట్ కొంచెం స్ట్రైట్ రోడ్ ఉంటే, నాకు ముందర విజిబిలిటీ ఉంటే ఐ విల్ జస్ట్ టేక్ ఇట్. ఓకే, సో గంగోత్రి ఇప్పుడు అన్నీ ఓకే. ఇక్కడ ఉంది గంగోత్రి అయితే లెఫ్ట్ ఉంది, బద్రీనాథ్ వచ్చేసి రైట్ ఉంది, కేదార్నాథ్ ఎట్రా బాబు, మనం వెళ్ళాల్సింది కేదార్నాథే కదా. రిషికేష్ స్టేట్, అంటే బద్రీనాథ్ సైడ్ వెళ్ళాలనుకుంటా. కొంచెం వెనకకి వెళ్ళి చూద్దాం. भैया केदारनाथ एंट्री कराओ, नाम नोट कराओ. ठीक है. केदारनाथ, यस. गाड़ी, बाइक. आप कहाँ से रहे हैं? मैं हैदराबाद से. कितने लोग हैं? एक ही. हाँ, ये से देहरादून तक फ्लाइट में आया, इधर बाइक रेंट करके. अच्छा. या कोविड टेस्ट कराया था? हाँ, हो गया, नेगेटिव हो गया, नेगेटिव आया. यू वांट द रिपोर्ट? ठीक, थैंक यू. केदारनाथ दिस से, थैंक यू.
ఇప్పటికీ నేను 3 వెహికల్స్ చూసా యాక్సిడెంట్ అయింది. నేను హార్డ్లీ వచ్చింది ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఇప్పటి వరకు. ఓకే దట్ సైడ్. సో 3 వెహికల్స్ యాక్సిడెంట్ అయినాయి. 2 వెహికల్స్ టోయింగ్ వెహికల్స్ వచ్చి తీసుకుపోతున్నాయి. ఒక లారీ, ఒక వ్యాను, ఒక చిన్న సైజ్ మినీ వ్యాన్ టైప్, స్కూల్ పిల్లల్ని ఎక్కించుకెళ్తారు చూడాలంటే. అంటే జస్ట్ గెస్, ఇక్కడ ఒక్కొక్కరు డ్రైవింగ్ కూడా లిటరల్లీ లారీస్ అయినా జీప్స్ చూసాను నేను, ఒక టైప్ ఆఫ్ గూడ్స్ జీప్స్ లాగా ఉన్నాయి అవి. అవైనా అసలు వినట్లేదు. ఇలాంటి కర్వ్ ఉంటే అసలు ఓవర్టేక్ చేయడం ఎంత కష్టం. వాళ్ళు సింపుల్గా ఓవర్టేక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి అంత అలవాటైందా లేకపోతే అంత కేర్లెస్ డ్రైవింగా? ఐ కాంట్ జడ్జ్, బట్ మేబీ వాళ్ళకి డ్రైవింగ్ స్కిల్స్ ఏమో. బట్ యా, దిస్ ఈజ్ ఇట్. కొంచెం మనం మరీ అంత ఓవర్గా వద్దు. నేనైతే జాగ్రత్తగా వెళ్తున్నా. కర్వ్స్ దగ్గర అయితే ఐ నెవర్ ఎవర్ ఓవర్టేక్. జస్ట్ ఓపెన్ ఏరియా ఉంటే ఓవర్టేక్ చేస్తున్నాను నేను. బట్ స్టిల్ అసలు ఒక్కొక్కడైతే మీదికే వస్తున్నాడు. దిస్ ఈజ్ కంప్లీట్లీ గైస్, you should be little pro in driving. You just like you want to come and take a bike and coming okay, you can come, it's not that నేను ఎవరిని అనట్లేదు. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అస్సలు అటు ఇటు చూసినా ఇద్దరు లోయలలో పడిపోతారు, లేకపోతే వెనకన్నా ముందన్న ఎవడన్నా వచ్చి పెట్టేస్తాడు. పెట్టేయడానికి చెప్పలేము, ముందు నుంచి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, వెనక నుంచి తక్కువ. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇంకా నేను సాంగ్స్ విందాం అనుకుంటున్నా కానీ నాకు ఎందుకు అవసరమారావే అనిపిస్తుంది. ఇక ఇప్పుడు చూడండి, నేను కాబట్టి ఇంత మెల్లగా వెళ్ళిపోతున్నా, ఇంకోటి అయితే ఇక క్రాస్ చేసుకొని వెళ్ళిపోతాడు. యాక్చువల్ మనం కూడా వెళ్దాం, ఎవడు వస్తలేడు కదా. లుక్ ఎట్ దిస్. ఆ ఎయిర్పోర్ట్ అది వద్దు, నేను కొంచెం మీకు చూపిస్తా అని ఎగ్జైట్మెంట్లో ఆతృతలో నేను ఎదురుగా చూడకపోతే వాడేవాడని వస్తాడు మీదకి. మేక్ ష్యూర్ ఆపి చూపించడం బెటర్ మీకు, అది నిజంగా అంత ఎక్స్ట్రీమ్ క్రేజీగా ఉంటుంది. ఇంకొకటి, యాక్చువల్గా నేను డ్యూక్ 200 అస్సలు మ్యాక్సిమం నేను అవాయిడ్ చేసిన. డ్యూక్ 200 ఈ బండి తీసుకోవడానికి నేను హిమాలయన్ అడిగాను. ఎందుకంటే ఐ ఫీల్ ఆఫ్ రోడింగ్ చాలా ఉంటుంది, హెవీగా బురద ఉంటుంది అండ్ కొండలు ఉంటాయి కాబట్టి ఐ ఫీల్ హిమాలయన్ వుడ్ బి రైట్ చాయిస్ అనుకుంటా. బికాజ్ చాలామంది ప్రిఫర్ చేస్తారని, బికాజ్ నాకు హిమాలయన్ గురించి అంత పెద్ద ఐడియా లేదు. సో ఐ కాంట్ జడ్జ్. నాకు నచ్చింది, ఏమో హిమాలయన్ నాకు తోలాలని అనిపించింది. నేను క్లియర్గా నిన్నడిగా, అతను ఏమంటే హిమాలయన్ ఉంది, ఐ కెన్ అరేంజ్, బట్ అది కొంచెం పాతది. అండ్ తనైతే ఈ విషయంలో చాలా జెన్యూన్గా ఉన్నాడు. ఈ ట్రీటెడ్ మీ, టుక్ మీ టు హోటల్. మా ఫ్రెండ్ ద్వారానే పరిచయం అయ్యారు వీళ్ళు. సో ట్రీట్ అయితే బాగా చేశారు. అండ్ సో ఓకే, ఈదర్ ఇట్ కుడ్ బి పార్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఇట్ కుడ్ బి రియల్ ఫ్రెండ్షిప్. అపార్ట్ ఫ్రమ్ దాట్, నాకు హిమాలయన్ కావాలనుకుంటే హిమాలయన్ ఇస్తారు ఎవరైనా. బట్ తను క్లియర్గా నిన్న చెప్పాడు, ఈరోజు చెప్పాడు, హిమాలయన్ అయితే కండిషన్ అంత బాగాలేదని కాదు. ఇది కొత్త బండి, జాన్ 2020 బండి తీసుకున్నారు. అంటే హార్డ్లీ ఇప్పటికి 8 నెలలు అవుతుంది ఈ బండి తీసుకొని. అదే హిమాలయన్ అయితే 1.5 year 2 years అవుతుందంట. 2-3 సార్లు రిపేర్లు కూడా అయినాయి అంటే, ఇట్లనే ఎవరైనా తీసుకెళ్ళి మళ్ళీ అది టోయింగ్ వెహికల్ తీసుకురావాల్సి వచ్చింది వెనకకి. సో ఎందుకు సార్ రిస్క్? నాకు తెలిసినంతవరకు కొంచెం ఇది, ఎందుకంటే బురద రోడ్లల్లో ఇది ట్రాక్షన్ అంత కంట్రోల్ ఉండదు, దీని ట్రాక్షన్ కంట్రోల్ అంత ఉండదు. సో ఈజీగా ఏమంటారు, జారే ఛాన్స్ ఉంటుంది, జారి లోయలు ఉంటాయి. అమ్మ నాకు ఆ రిస్క్ వద్దనుకున్నా. ఇంకా అతను చెప్పింది ఏంటంటే అవి ఎక్కువ రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇదే బెటర్ అని చెప్పి తీసుకెళ్ళి మనోడు. సో హోప్ఫుల్లీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ నాట్ అబౌట్ నేను ఏంటంటే నాకు ఆ బైకే తోలాలి ఇది అని ఏం కాదు, సేఫ్గా వెళ్ళాలని అంతే. ఏ బైక్ అయినా, ఆ బైక్ అయితే ఇంకొంచెం కంఫర్ట్గా వెళ్ళొచ్చు, ఆఫ్ రోడింగ్ అది అనుకున్నాను. వాళ్ళు ఇదే చాలామంది కూడా ఆ పల్సర్ మీద కూడా కేదార్నాథ్ వెళ్తున్నారు అంట, మా ఫ్రెండ్స్ చెప్పినాడు ఇంతకుముందు ఆల్రెడీ. సో ఐ ఫీల్ ఓకే, ట్రై చేద్దాంలే మనం కూడా. కొంచెం రిస్క్ లాగా అనుకున్నా, జాగ్రత్తగా వెళ్ళాలంతే. ఇది ఒకటే కాన్సెప్ట్ నాది. మన రోడ్లు స్టార్ట్ అయిపోయాయి నాకు తెలిసి. ఇక్కడ ఆఫ్ చేసేసినాడు. అక్కడ ఒక్కటే లారీ, ఒక్కటే వెహికల్ వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ. ఎక్స్ట్రాలకు పోయి మనం పోయినామంటే అంతే, మళ్ళీ బురద స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇక్కడ ల్యాండ్ స్లైడ్ కూడా అయినట్టుంది. అందుకే ఇక్కడ దాకా రాదు, అది పక్కా ల్యాండ్ స్లైడ్ అయ్యింది. అయ్యడం బట్టికే ఇక్కడ దాకా రోడ్డు ముందరికి వచ్చేసింది. సో ఇక్కడ ప్రాక్టికల్గా ఒక్కటే వెహికల్ వెళ్ళొచ్చు ఇక్కడ. ఓకే, మా స్టార్ట్ అయిందండి రోడ్డు, గలీజ్ రోడ్డు. అయ్య బాబోయ్, ఏంటిది?
వైజర్ తెరిస్తే దుబ్బు ముక్కులోకి వెళ్ళిపోద్ది, కళ్ళకి వెళ్ళిపోద్ది. వైజర్ మూసిస్తే నాకు అంత కంఫర్టబుల్గా యూనో కనిపించినట్టు లేకపోతే అనిపించలేదు. బట్ అక్కడ ఫాగ్ చూడండి కట్ చేస్తే అక్కడ ఫాగ్ అయితే చాలా బాగుంది కొండ మీద. మై గుడ్నెస్ మ్యాన్, లుక్ ఎట్ దేర్. వావ్, ఇది జస్ట్ స్టార్టింగ్ అన్నట్టు ఇది. అందుకే స్టార్టింగ్ లైట్గా ఇస్తా, సినిమాలు చూపిస్తా. స్లోలీ మంచిది ఉంటుంది ముందడు ఇంకా. బట్ ఇప్పటికైతే ఇది చూద్దాం. హార్డ్లీ నేను ఒక 40 to 45 కిలోమీటర్స్ వచ్చిన అనుకుంటా ఇప్పటివరకు. అప్పటి కింద అయిపోతుంది నాకు. అది డ్యూక్ 200 కాబట్టి చిన్న సీట్ ఉంటుంది, అది బ్యాగ్ సరిగా సెట్ అవ్వాలి. ఇప్పుడు నాకు అవన్నీ ఇప్పి వేసుకునేంత ఓపిక లేదు. రేపు మంచిగా సెట్ చేసుకుందాం. ఇవాళ నైట్ అయితే ఎక్కడైనా స్టే చేసి. ఈ ప్లేస్ మాత్రం జస్ట్ అమేజింగ్. యా Try not to hold me down, feel alive when I'm in this town. Look at those beautiful stars, I wanna drive a faster car. Nothing can break me, no, nothing can break me. స్మాల్ బ్రేక్ కోసం ఆగా. జస్ట్ 2.5 hours లో 70 kilometers అంతే. 70 kilometers ఉంది. Look at the condition of the bike here. మొత్తం బురద అయిపోయింది. సో సీరియస్లీ దీస్ ఆర్ ద డెడ్లియస్ట్ రోడ్స్ ఐ హావ్ ఎవర్ రిడన్. హోప్ఫుల్లీ ఐ విల్ రీచ్ సేఫ్. ఐ ప్రాబబ్లీ ఇంకొక 50 to 150 kilometers, 100 కూడా కాదు. టిల్ 7 o'clock వరకు డెడ్ లైన్. టిల్ 7 వరకు ఇఫ్ ఐ విల్ బీ ఏబుల్ టు కవర్ another 50 more kilometers, then I will search for nearest stays and then I will stay there. That's for the today's second video, second day 2 or maybe episode 2. So I supposed to go to Kedarnath today, but I just met these guys and they said Kedarnath వెళ్తే రివర్స్ అవుతుందంట మొత్తం. ఫస్ట్ గంగోత్రి, ఫస్ట్ యమునోత్రి వెళ్ళాలంట, తర్వాత గంగోత్రి, దెన్ కేదార్నాథ్ అండ్ దెన్ బద్రీనాథ్. దిస్ ఈస్ ద రైట్ ప్లాన్. थैंक यू सो मच भाई. आपका नाम बताइए. विकास. आपका नाम? దట్స్ ద రీజన్, యూనో లోకల్ పీపుల్ కన్నా బెటర్గా ఎవరు, ఈవెన్ నువ్వు మంచి ప్లాన్ చేసుకొని వచ్చినా ఐ డోంట్ థింక్ సో యూ కెన్ బీ ఏబుల్ టు యూనో మేక్ దట్ ప్లాన్ వర్త్. అందుకే ఐ ఆల్వేస్ స్టాప్ సమ్వేర్, టాక్ టు లోకల్ పీపుల్, ఆస్క్ దెమ్ విచ్ ఇస్ ద రైట్ ప్లాన్. ఐ సెడ్ ఫస్ట్ నేను కేదార్నాథ్ వెళ్ళాలని. సార్ కేదార్నాథ్ వెళ్తే డబుల్ అవుతుంది సార్ మీకు. ఫస్ట్ మీరు యమునోత్రి గంగోత్రి 2 धाम కంప్లీట్ చేసుకో. బికాజ్ మా మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ 4 4 धामని కవర్ చేయాలి. గైస్ జస్ట్ లుక్ ఎట్ ద బ్యూటీ ఇన్ నేచర్ యార్. మౌంటైన్స్, రెయిన్బో, క్లౌడ్స్, and you know what, we'll also show you something else. Yeah, yes. What else required for a rider? A rider like me, what else is required? There is a river in there. I can't able to show you, otherwise I have to jump inside it. That's the risk taking. Actually ఇంతకుముందు చెప్పాను కదా చిన్న చేంజ్ ఆఫ్ ప్లాన్ అని. ఆబ్వియస్గా నేను చేస్తూనే ఉంటా బికాజ్ ఐ వాంట్ టు డూ ద రైట్ ప్లానింగ్. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా వెళ్తుంది ఉత్తరకాశీకి. ఈరోజు యాక్చువల్గా యమునోత్రి వెళ్ళాల్సింది, బట్ యమునోత్రి ఈరోజు కవర్ చేయలేం బికాజ్ నైట్ అవుతుంది. నైట్ జర్నీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ రిస్కీ ఎస్పెషల్లీ దీస్ కైండ్ ఆఫ్ రోడ్స్లో. అందుకే ఈరోజు ఏంటంటే ఉత్తరకాశీ 80 kilometers ఉంది ఇక్కడ నుంచి. కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తే వీ కెన్ గో బై 8 o'clock వరకు వెళ్ళొచ్చు అనుకుంటా. ఇప్పుడు 5 అవుతుంది, సో 5:30 ఏమో అవుతుంది. సో 8 ఉత్తరకాశీకి వెళ్తే అక్కడ మనకి లాడ్జింగ్స్ కూడా దొరుకుతాయి, ఓరియోస్ అండ్ ఆల్. ఈరోజు నైట్ హ్యాపీగా స్టే చేసేసి రెస్ట్ తీసేసుకొని ఈరోజు బ్లాగ్ కూడా అక్కడికి ఎండ్ చేసేస్తాను. అండ్ నేను తెలుగులో మాట్లాడుతున్నా, సో తెలుగు వాళ్ళు చూస్తే మాత్రం బోర్ అనిపించదు అనుకుంటా బికాజ్ నేను ఇంత మంచి లొకేషన్ చూపిస్తున్నా, అట్ ద సేమ్ టైం తెలుగులో మాట్లాడుతున్నా. సో ఐ హోప్ మీకు నచ్చితే కంటిన్యూ చేయండి వాచ్ చేయడం అన్ని వీడియోస్. సబ్స్క్రైబ్ చేయండి బ్రో ప్లీజ్. ఓకే చలో. కానీ ఈ రివర్ ఎందుకో తెలీదు, చాలా దూరం నుంచి ఆల్మోస్ట్ ఒక 14 to 15 kilometers నుంచి దీని పక్క నుంచి వెళ్తున్నా. అండ్ ఇది ఇందులోనే మేజర్ రివర్ రాఫ్టింగ్ ఉంటుందంట, రిషికేష్ది అయినా లేకపోతే ఈ రివర్ నుంచే. బట్ ఈ రివర్ మాత్రం అవసరం ఉందండి. వాటర్, ఆ కొండ, దండేలికి 10 times కేక.
ఇన్ కేస్ మీరు దండేలి వీడియోస్ చూడకపోతే చూడండి మై లాస్ట్ దండేలి వీడియోస్. ఓకే, లొకేషన్ అసలు తెలంగాణలో ఇలాంటి ఒక్క ప్లేస్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలంటే భయ, అలాంటి పక్కన ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరుకున్నా చాలు. ఏడొస్తారు మన వాళ్ళు, ట్యాంక్ బండ్ దగ్గరనే వదలలే, ఇలాంటి ప్లేస్ ఉంటే వదులుతారా? ఇంత పెద్ద ప్లేస్ ఉంటే ఆబ్వియస్గా జస్ట్ ఒక ఈవినింగ్ ఒక కప్పు కాఫీ తీసుకొని జస్ట్ ఒక సైడ్ అట్లా నిల్చొని just talking to your loved ones is like, you know, it's the best thing in the world for me, you know. It could be your mom, your dad, your girlfriend, your sister, your brother, your friend especially, could be. First rule of this driving is your bike is in absolute control, man. This is just your bike should be in absolute condition. In the sense, brakes proper ఉండాలి. ఏ కార్నర్ దగ్గర బ్రేక్ ఫెయిల్ అయితే డైరెక్ట్ లోయలోనే పడతాం. సో మేక్ షూర్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ బైక్ ఇస్ బ్రేక్స్ అయితే ఆసమ్ ఉన్నాయి. నేను అసలు డిస్క్ వేయాల్సిన అవసరం లేదు, కింద కాలుతోనే ఆ బ్రేక్, కింద బ్రేక్, రేర్ బ్రేక్ వేస్తే చాలు బైక్ కంట్రోల్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఎస్పెషల్లీ దీస్ రోడ్స్లో ఇలాంటి బ్రేక్స్ ఉంటే పర్ఫెక్ట్ మ్యాన్. అండ్ టైర్స్ కూడా జారట్లేదు. ఈవెన్ నా పర్సనల్ నా డ్యూక్ 390వి జారుతాయి కొన్నిసార్లు, మరీ టూ మచ్గా బ్రేక్ వేస్తే కింద దానికి. బట్ ఇది వేసినా జారట్లేదు, బికాస్ ఇంత అరగనట్టున్నాయి టైర్స్ మన దానంతా. Crazy road, crazy man, crazy road. One of the best roads ever that I've riding so far. That too was 200cc bike, crazy వెళ్తుంది. ఏంటి ఇంత మంచి ప్లేస్ ఏంట్రా బాబు. అరే సూపర్ డెసిజన్ రా. కేదార్నాథ్ వెళ్తే కూడా ఇంత ఎంజాయ్ చేసేవాడిని కాదు, అంటే ఆబ్వియస్గా కేదార్నాథ్ వెళ్ళేవాడిని కాదు, సగం దూరం వెళ్ళేటోని ఆన్ ది వేకి. బట్ ఈ రోడ్ అయితే ఏంటి, నాకు ఏదో వైబ్రేషన్ వస్తుంది. ఏం బల్లే కదా మీద, సీరియస్లీ నాకు ఏదో వైబ్రేషన్ వచ్చింది. అసలుకి నాకు తెలియకుండా ఏం ఎక్కట్లే కదా నా బైక్లోకి. లిటరల్లీ తెలుసా, నా థాయిస్ దగ్గర ఏదో వైబ్రేషన్, అంటే ఏమైనా పాములో జర్లో పాకితే ఎట్లా ఉంటుందో అట్లా వచ్చింది. అవి ఎక్కడ పడితే అక్కడ అవుతున్నాయి కదా, ఏం ఎక్కలేదు కదా బైక్ లోపలికి. అయినా ఈ వేడికి అది ఎప్పుడో జంప్ అయిపోతుంది. ఓ ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఓకే, మనం అడుగుదాం. ఉత్తరకాశీ సీదా, థ్యాంక్ యూ, దట్స్ ఇట్. ఎందుకు రిస్క్? ఇలాంటి టర్నింగ్స్ దగ్గర సైన్ బోర్డ్ కూడా లేదు కదా. సో యూనో బెటర్ ఎవరైనా అడిగి అడ్రస్ తెలుసుకోవడం బెటర్ కదా. దట్స్ వాట్ ఐ డూ. బికాస్ ఎవరిని అడగకుండా సీదా వెళ్ళిపోయి ఒక 4-5 కిలోమీటర్స్ పోయి మళ్ళీ సంబడి చేసి వెనకకి ఏంటంటే అయిపోతాం. ఇంకా ఆ 4-5 కిలోమీటర్స్ బ్యాక్ కొట్టడం అనేది చాలా చాలా ఏమంటారు సాడెస్ట్ థింగ్. నాకైతే అట్లా అనిపిస్తుంది, అందరికి అనిపిస్తుందో లేదో తెలీదు. ఈ ఉత్తరకాశీ రోడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఆల్మోస్ట్ లైక్ 4 to 5 కిలోమీటర్స్ నుంచి ఇంత చండాలంగా ఉన్నాయి రోడ్స్. అమ్మ, ఇంకా అక్కడ ఒక కాడ చూశాను, రోడ్ బాగానే ఉంది, దాన్ని ఇంకా రిపేర్ చేస్తారు, రినోవేట్ చేస్తున్నారు. ఇక్కడ రోడ్, అరే మీదికి రావు కదా తాత, అల్లకే పోతా నేను. ఓకే, ఓహ్ ఇట్స్ టూ హార్డ్ మ్యాన్. సో అక్కడెక్కడ రెనోవేట్ చేస్తున్నారు, ఇక్కడ రోడ్ అస్సలు బాగాలేదు కదా, దీన్ని కొంచెం వేయచ్చు కదా దీనికి, దాని తర్వాతైనా రెనోవేట్ చేసుకోవచ్చు. ఐ డోంట్ నో వాట్స్ దేర్ యూనో, అది ఏదైనా ఎమ్మెల్యే టెరిటరీ కింద వస్తుందా, లేకపోతే ఐ డోంట్ నో వాట్ ద రీజన్. అందుకు లాజిక్ లేదు కదా. జస్ట్ 4 కిలోమీటర్స్ బ్యాకే మంచిగా ఉన్న రోడ్ని కొంచెం బాగానే ఉంది, దీనికన్నా బెటర్ ఉంది, దాన్ని మరమ్మతు చేస్తున్నారు. అసలు అక్కడ రోడ్డే లేదు, అక్కడ రోడ్ వేస్తే బాగుంటుంది కదా. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్.
మళ్ళా కొండ ఎక్కుతున్నా. బండెనక బండి గట్టి 16 కొండలెక్కి ఏ కొండకు పోతావు రయ్యో. చలో కొంచెం మంచి రోడ్ వచ్చింది ఫైనల్లీ. బికాజ్ కొంచెం నైట్ అయిందంటే ఐ కాంట్ బి ఏబుల్ టు బ్లాగ్ ప్రాపర్లీ, బికాజ్ ఎక్కువ మీకు చూడడానికి కూడా ఏమి ఉండదు. అందుకే నేను డే లైట్లోనే కొంచెం మాట్లాడుతున్నా బాగానే. నైట్ అయినాక కూడా మాట్లాడితే స్టిల్ ఇఫ్ ఐఎమ్ ఆన్ ద రోడ్ ఐ విల్ టాక్ టు యూ జస్ట్ లైక్ యూనో 2-3 ఇట్లా కొంచెం ఒక 2-3 నిమిషాలు మాట్లాడేసి బ్లాగ్ క్లోజ్ చేసేస్తా. ఒక్కసారి రీచ్ అయ్యి ఏదైనా మంచి స్టే తీసుకొని అక్కడ యూనో రీచ్ అయిపోయాక. నేను గంగోత్రికి ఒక 112 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. అండ్ ఉత్తర కాశీ అని ఉంటుంది, దానికి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. సో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే మళ్ళీ ఒక టెస్ట్ రిజల్ట్స్ ఆల్రెడీ ఒక చెక్ పోస్ట్ ఉంటే చూపించుండే. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మెడికల్ కాలేజ్లో చూపియాలో చేయాలో సంథింగ్ అంటున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. లెట్స్ సీ హౌ ఏమంటారు, వెళ్ళి చూద్దాం. ఇదే మెడికల్ కాలేజ్. इधर आपने बहुत टाइम लगा दिया. नहीं सर, थोड़ा पीछे रहो. हाँ ठीक, इस पे मत काटो. ठीक है. पीछे रहो क्योंकि सैंपल आपको फ़ोन कॉल किस आया था सर? हाँ बंद हो जाएगा वो फिर तब. बोलो नाम बोलो. श्रीकांत. नहीं मैं रेंट लेके आया हूँ सर, तो गाड़ी नंबर मैं फ़ोटो खींच के रखा हूँ. 1 मिनट बताऊँ मैं, నోటెడ్ नहीं జస్ట్ డీటెయిల్స్ ఇచ్చాను అవి. కానీ ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఫ్రెండ్లీ ఉన్నారు. ఇక్కడ ఇంకొక సార్ ఉంటాడంటే తన్ని కలువమని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి మాట్లాడేసి మళ్ళీ చెప్తాను అప్డేట్. ఫైనల్ చెక్ ఇన్ ఇక్కడ చేశాను. దే వెరీ ఫ్రెండ్లీ. దే జస్ట్ సా ద రిపోర్ట్ అండ్ దే అలౌడ్ మీ టు లీవ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే ఇది ఫైనల్ చెక్ ఇన్. सर वो कह रहे कमरे का ना हो जाएगा कोई. Where from you hire this night? देहरादून. हाँ ये सर, एयरपोर्ट के जो लोकल वाला रहता ना. Hire. Yes sir, I rented it. हाँ yeah. How much? 1200 a day. 200 per day. 1200 sir. 1200 Per day. Yes. Yeah. Fuel is your. Yeah. Again I'll have to bear the fuel. CM V Chandrasekhar Rao. Yes. Very young person. KCR. Very young person. Very strong person. He's very strong. Like आपको उसका वॉइस सुन के आपको समझ में आता. सब आता है. शक्ल देख के भी आता है. या शक्ल देख के भी. शक्ल थोड़ा पतला रहता बट आदमी अच्छा है. What is your name now? I'm Srikanth. Srikanth. Yes sir. Your age? I'm 27. 27. Very young person. Very young. Father name? Krishnamurthy. Krishnamurthy sir. Mobile number? 99-222-6. Your Aadhaar number, you have Aadhaar number? Yes sir, I have with me. ठीक है 4 किलोमीटर है ना. ठीक. You stay here today. Obviously. Tonight. Yeah sure. Because road is not well for bike riding. ठीक है ज़रूर सर. I'll stay for sure. Just don't come to up to help round. Okay. Oh my god no, I want to leave. ठीक है तो आज यहीं रुक जाओ. ठीक है. हाँ मिला सर. Thank you so much. Thank you. You recorded? Yes obviously. Where is our set? चलो जूम करें. इसका जूम ऑप्शन नहीं है तो मैं बाद में एडिट करने के तक जूम करता हूँ. Your temperature 84. I'm perfect. Okay. चलो thank you. Bro, I'll wait. Are you saying something? Yeah sure. 3 damn check-ins man. But yeah, police officers too friendly. I really love them yaar, seriously. Even I love them more than Telangana police. ఇప్పటి వరకు అయితే చాలా మంచి. ఇప్పటికి 3 ప్లేసెస్లో ఆపినారు. అంటే ఒక 2 ప్లేసెస్లో అయితే జస్ట్ డీటెయిల్ తీసుకొని వదిలేసినారు తప్ప, అంటే జస్ట్ అడిగారు అంతే. కోవిడ్ టెస్ట్ నెగిటివ్ ఉందని చెప్తే కొందరైతే ఇంకా చూపించాల్సిన అవసరం కూడా లేదన్నారు. బట్ ఇక్కడ చాలా స్పెసిఫిక్గా
కోవిడ్ డీటెయిల్స్ చూపించిన, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, అడ్రస్, పిన్ కోడ్, డాడ్ నెంబరు, ఏజ్ అన్నీ ఇచ్చాను. ద వెరీ నైస్, ద వెరీ ఫ్రెండ్లీ. ఇంకా సజెస్ట్ కూడా చేసినాడు, పోకు అది ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, జస్ట్ ఈ 4 కిలోమీటర్స్లా అదేదో హోటల్ ఉందంట, తీసుకొని స్టే చేయి, రేపు పొద్దున పో అని చెప్పాడు. అబ్సల్యూట్లీ ఐ విల్ యాక్సెప్ట్ దట్ సార్, ఐ విల్ స్టే బ్యాక్. అండ్ యా గైస్, ఇక ఇంటికి హోటల్కి వెళ్ళాక వైండ్ అప్ చేద్దాం ఇంకా బ్లాగ్ని. ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ గైస్. ఇది టెక్నికల్గా డే 2 ఫ్రమ్ ఉత్తరాఖండ్ అంటే ఉత్తరకాశీ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం యాక్చువల్గా. నిన్న నైట్ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఆపుండే, కోవిడ్ టెస్ట్ గురించి అదంతా జరుగుండే, అది కూడా ఈ బ్లాగ్లో ఉంటుంది. సో డ్యూరింగ్ ద ప్రాసెస్ పోలీస్ అతను ఏం చెప్పాడంటే, అక్కడ ఒకతను ముందు ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయన్నాడు, సో బెటర్ నాట్ టు గో ఫర్దర్. ఇక్కడ ఈ హోటల్ కూడా తనే చెప్పాడు, అసలు ఇది మన ప్లేసే కాదు, మన లిస్ట్లో కూడా లేదు ఈ ప్లేస్లో ఆగుదామని. సో ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆగాల్సి వచ్చింది. ఇది కూడా ఐమ్ నాట్ ఓయో అట్లాంటిది ఏం కాదు, జస్ట్ డైరెక్ట్ రోడ్ మీద కనిపించింది, ఐ జస్ట్ టుక్ ఇట్ అవుట్. బట్ వ్యూ బాగుంది ఇక్కడ నుంచి. రూమ్ అంతా బాగాలేదు, అది నేను రూమ్ కూడా చూపిస్తా, బట్ ఆ వ్యూ అయితే నాకు బాగా నచ్చింది ఇక్కడ చూడండి. అండ్ యూజువల్గా ఇక్కడ మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, దానికి ఆల్మోస్ట్ కింది దాకా, కొంచెం కింది దాకా వాటర్ వెళ్ళిపోతాయి. రీసెంట్గా 2013లో 2009లో ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇదంతా ఈ బిల్డింగ్కి సగం దాకా వచ్చినాయంట వాటర్. సో ఇప్పుడైతే అక్కడ నార్మల్ వాటర్ ఉన్నాయి ఆ ప్లేస్లో. సో యా, ఐ థింక్ ఐ విల్ వైండ్ అప్ ద బ్లాగ్ ఫర్ టుడే. నేను రెడీ అయిపోయి మళ్ళీ మనం విల్ గో టు కేదార్నాథ్, నేను రెడీ అయిపోయి విల్ గో టు గంగోత్రి. ఫస్ట్ స్టాప్ వచ్చి ఫస్ట్ టెంపుల్ దట్ వీ గోయింగ్ టు విజిట్ ఇస్ గంగోత్రి. ప్లీజ్ డూ విజిట్ మై ఛానల్. అండ్ నేను కొన్ని పిక్స్ కూడా తీసాను ఈ లొకేషన్ని. ఐ థింక్ ఐఎమ్ నాట్ ఎ గుడ్ ఫోటోగ్రాఫర్, బట్ అవి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కావాలంటే నేను మెన్షన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి అజయ్ శ్రీకాంత్ అని ఉంటుంది, ఫాలో దే. మేబీ ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. సో దట్ ఏమైనా ఫ్యూచర్ ట్రావెల్ అప్డేట్స్ అని ఏమైనా నేను ఐ విల్ షేర్ ఇట్ దే. చలో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్, బాయ్. ఎస్ ఈ రూమ్ కొంచెం చూపిస్తా, బట్ ఐ నెవర్ ఎవర్ రికమెండ్. ఐ థింక్ మీరు కూడా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుందో కూడా నాకు తెలియదు. ఒకసారి అయితే రూమ్ చూడండి అట్లా లైట్గా. ఇది డు నాట్ ఎక్స్పెక్ట్ మచ్, ఇక మీరైనా జస్ట్ నార్మల్ రూమ్. ఇప్పుడు దీనికే నాకు 500 తీసుకున్నాడు. ఇంకా నేను అర్థం బార్గెన్ లాంటిది ఏం చేయలేదు, బికాస్ నిన్న నైట్ నేను అరౌండ్ 8:30కి ఏమో వచ్చిన, అండ్ ఇప్పుడు స్నానం చేసి వెళ్ళిపోవడం, జస్ట్ ఫర్ ఒక నైట్ స్టే కోసం అంతే. So that's about it. I'll meet you in the next vlog. Bye bye.